Good afternoon, everyone. Yes. So, corporate accounting lo we are discussing about the basics. Basics lo already manam company ante ento discuss chesam. Like we are discussing about the company accounts. So, company accounts మొత్తం చూడాలంటే just we started with the company. What is meant by company? So, ఆ తర్వాత features of the company. So, you know, like లాలో కూడా మనం నేర్చుకుని ఉంటాం. What are the features of the company? Separate legal entity, perpetual succession, limited liability, funds రైజ్ చేయడానికి, కామన్ సేల్, ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ వాజ్ డిఫరెంట్. అలాగే ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయి కంపెనీస్కి, ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయి, ఎలాంటి లాస్ అప్లికేబుల్ అవుతాయి, కంపెనీస్ యాక్ట్, సెబీ లాస్ అప్లై అవుతాయి, అలాగే సెక్టారల్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ రెగ్యులేషన్ యాక్ట్, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్కి బేస్డ్ అపాన్ దేర్ నేచర్ ఈ కంపెనీస్ అన్నిటికి అప్లై అవుతాయి. కంపెనీస్ యాక్ట్ అంటారా, ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ద కంపెనీస్, దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్. ఏ కంపెనీకి అయినా సరే మనకు కంపెనీస్ యాక్ట్ 2013 అప్లై చేయాల్సిందే. అలాగే సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ద లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మనం సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు కంపెనీస్ యాక్ట్తో పాటుగా అవి అప్లై చేయాలి. కంపెనీస్ యాక్ట్ ఇట్ విల్ అప్లికబుల్, దాంతో పాటుగా విల్ అప్లై సెబీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్సో. ఆ తర్వాత సెక్టారల్ రెగ్యులేషన్స్ బేస్డ్ అపాన్ ద సెక్టర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో వాటన్నింటిని కూడా ఫాలో అవ్వాలి అలాంగ్ విత్ ద కంపెనీస్ యాక్ట్తో పాటుగా ఆ లాస్ కూడా మనం ఏంటంటే ఫాలో అవ్వాలి. ఓకే సార్, కంపెనీ అంటున్నారు కదా, సో కంపెనీ అసలు ఫైనాన్స్ ఇప్పుడు ఫండ్స్ కావాలంటే వాటికి సోర్సెస్ ఏమో ఉంటాయి. టోటల్గా కంపెనీ ఫండ్స్ రైజ్ చేయాలంటే ఇట్ హ్యాస్ 2 సోర్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాపిటల్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోన్. క్యాపిటల్ అంటే మనకి ఏంటంటే టోటల్గా క్యాపిటల్ వాస్ ఇన్ 2 టైప్స్. లైక్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసి అయినా ఫండ్స్ రైజ్ చేయొచ్చు, లేదు అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసి అయినా సరే ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఆ తర్వాత లోన్, ఒకవేళ లోన్ తీసుకుంటే అఫ్ కోర్స్ లోన్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓన్గా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అమౌంట్ మనకి తీసుకురావచ్చు, లేదా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు, రిలేటెడ్ పార్టీస్ దగ్గర తీసుకోవచ్చు. డిబెంచర్స్ ఇష్యూ చేసి కూడా డిబెంచర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసి వీ కెన్ టేక్ ద లోన్. అలాగే ఏంటంటే కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, పబ్లిక్ డిపాజిట్స్. సో ఇలా మనకి ఏంటంటే ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇష్యూ చేసి దే కెన్ రైజ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ దే కెన్ రైజ్ ద ఫండ్స్. సో కంపెనీకి టోటల్గా మనకి ఏంటంటే ఫండ్స్ రైజ్ చేయడానికి ఇట్ హ్యాస్ 2 ఆప్షన్స్. ఒకటి క్యాపిటల్ ఇష్యూ చేయొచ్చు, ఇంకొకటి లోన్ ఇష్యూ చేయొచ్చు. క్యాపిటల్కి లోన్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, క్యాపిటల్ అంటే ఏంటండి, క్యాపిటల్ అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ద ఓనర్షిప్. కంపెనీలో దే విల్ గెట్ ద ఓనర్షిప్. బట్ లోన్లో ఏంటంటే దట్ ఈస్ నాట్ లైక్ దట్. క్యాపిటల్ లాగా కాదు. ఒక అమౌంట్ అనేది మనం బారో చేస్తాం, డెట్ లాగే అది, జస్ట్ లైక్ క్రెడిటర్స్. సో మనం ఏంటంటే డెట్ అవుట్ క్రియేట్ చేసుకుంటాం. సో దానికి ఏంటంటే మంత్లీ ఇంట్రెస్ట్ అని పే చేసేసుకుంటూ ఒక మెచ్యూరిటీ టైంకి విల్ పే ద టోటల్ అమౌంట్, దట్ ఈస్ ద లోన్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్లో మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకున్నాం అనుకోండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏంటి, దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీలో. ఇన్వెస్ట్ చేసి ఏమని చెప్తారు, కంపెనీ జస్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్, మీరు ఏదైనా చేసుకోండి, మాకు ఆ అమౌంట్ ఇప్పుడు ఏదైతే మేము ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చామో దాంతో యూ జనరేట్ ప్రాఫిట్స్ జనరేట్ చేయి. ఆ ప్రాఫిట్లో ఏదన్నా ఇవ్వాలనుకుంటే మాకు కొంత ఇవ్వు, అంతేనా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అదేనా, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అదేనా? వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తారా అంటే రిటర్న్ కాదు. వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒక టైం తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్స్ ఉంటే దే విల్ గెట్ ద రిటర్న్, ప్రాఫిట్స్ లేకపోతే రిటర్న్ లేదు. సో కంపెనీ క్లోజ్ అయిపోయినా కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి మనం వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు ఏంటంటే మనకి బట్ అదే లోన్ అనుకోండి, ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా ఇంట్రెస్ట్ కంపల్సరీ పే చేయాలి. ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా ఇంట్రెస్ట్ ఈజ్ మ్యాండేటరీ, కంపల్సరీగా పే చేసేయాలి. బట్ అదే ఈక్విటీ క్యాపిటల్కి అయితే అలా కాదు. సో ఓన్లీ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో క్యాపిటల్ని అప్రోప్రియేషన్స్ చేద్దాం అనుకుంటున్నాం. అలా అప్రోప్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే ఈ యొక్క షేర్స్కి ఏంటంటే డివిడెంట్ అలా పే చేస్తూ ఉంటాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి డిఫరెన్సెస్ ఉన్నాయా? ఎస్, దే బోత్ హ్యావ్ సమ్ డిఫరెన్సెస్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి, దే విల్ గెట్ ద ప్రిఫరెన్స్ ఓవర్ ద ఈక్విటీ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందుగానే దే విల్ గెట్ ద ప్రిఫరెన్స్. ఎలాంటి వాటిలో రైట్ టు రిసీవ్ డివిడెంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వెలిగిస్తాం. ఎలా ఉంటుంది మనకి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెంట్ ఏదైతే ఉందో ఆ డివిడెంట్ అంతా కూడా ప్రిఫరెన్స్ డివిడెంట్ మనం షెడ్యూల్ 3 P&L అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు రాస్తారు. అక్కడ
ఎలా మనకి టోటల్ ప్యాట్ వచ్చేస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నుంచి మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేసేస్తాం. ఇక ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా పే చేసిన తర్వాత ఇక రిమైనింగ్ అంతా కూడా ఎవరికండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్దే. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని రాస్తారు, గుర్తుందా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్దే. సో అలా మనం ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాం, ప్రిఫరెన్స్ డివిడెండ్కి ఇచ్చాం. మన దగ్గర ఉన్న ప్రాఫిట్లో నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాస్ గివెన్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అలాగే ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్రయారిటీ ఇన్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ రీపే చేసేటప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. కంపెనీ వైండప్కి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఏదైతే అసెట్స్ ఉన్నాయో అసెట్స్ అన్ని సేల్ చేయగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇక ఈక్విటీ షేర్ హోల్డర్స్కి స్టార్ట్ చేస్తాం. సేమ్ అలాగే ఫిక్స్డ్ మెచ్యూరిటీ, సో ఇంత టైం అనేది పెట్టుకుంటాం, 10 ఇయర్స్కి, 12 ఇయర్స్కి, 8 ఇయర్స్కి, అలా మనం ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే అదర్ దెన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కాదు, బట్ కాకపోతే ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఏంటండి, దే హ్యావ్ సమ్ ఓటింగ్ రైట్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఓటింగ్ రైట్స్ ఉండవు. కొన్ని కేసెస్లో ఉంటాయి, బట్ దట్ ఈస్ ఎక్సెప్షనల్. బట్ నార్మల్గా రెగ్యులర్ నేచర్లో ఏంటంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ హ్యావ్ ద ఓటింగ్ పవర్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ పవర్ ఉంటుంది, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి నార్మల్గా అయితే ఓటింగ్ పవర్ ఉండదు. బట్ వీళ్ళకి ఓటింగ్ పవర్ ఏదైతే ఉందో, ఇది కూడా ఏంటంటే 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఆర్డినరీ షేర్స్లో ఓటింగ్ పవర్ ఒకలా ఉంటుంది, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్లో ఓటింగ్ పవర్ అనేది ఒకలా ఉంటుంది. ఆర్డినరీ షేర్స్లో ఓటింగ్ పవర్ ఎలా ఉంటుందండి, ఒక షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్ అంతే. బట్ అదే డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్లో ఓటింగ్ పవర్ రావాలి అంటే 10 షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. అంటే ఒక 1 ఓట్ రావాలి అంటే హీ మస్ట్ హోల్డ్ ద 10 షేర్స్ హోల్డ్ చేయాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. After that we have some layers of capital. Layers of share capital. ఫస్ట్ లేయర్ ఏంటంటే షేర్ క్యాపిటల్లో ఫస్ట్ లేయర్ ఏంటంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. అంటే అండి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే తెలుసా ఎనీవన్? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ యాక్చువల్గా మనకి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే కంపెనీ ఫామ్ అవుతుంది కదా, ఇన్కార్పొరేట్ అవుతుందా? ఇన్కార్పొరేట్ అయినప్పుడు మనం కంపల్సరీగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేయాలి. ఆ ఎంఓఏ ప్రిపేర్ చేసినప్పుడు కంపెనీలో టోటల్గా మనం ఏంటంటే మ్యాక్సిమం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే టోటల్ కంపెనీ యొక్క లైఫ్ టైం మొత్తం కూడా మ్యాక్సిమం ఎన్ని షేర్స్ ఇష్యూ చేయగలరు, కంపెనీ లైఫ్ టైంలో ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తారు, దట్ ఈస్ ఆథరైజ్డ్. అంటే మ్యాక్సిమం షేర్స్ అంటే ఇక అంతకంటే ఎక్కువగా చేయకూడదా సార్ అంటే చేయకూడదు. బట్ అంతకంటే ఎక్కువ చేయాలంటే యూనిట్ ఆల్టర్ ద ఎంఓఐని ఆల్టర్ చేసి కావాలంటే మళ్ళీ అంటే ఆల్టర్ అంటే నథింగ్ బట్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఎక్సిడ్ అవుతుంది. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే మనం ఎంఓఏ ప్రిపేర్ చేసినప్పుడు ఎంఓఏలో లైక్ కంపెనీ యొక్క టోటల్ పీరియడ్లో మ్యాక్సిమం ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తారు, ఎన్ని షేర్స్ ఇష్యూ చేయగలరు. సో ఆ అమౌంట్ని మనం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 lakh షేర్స్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఏమని మెన్షన్ చేశారంటే 50 lakh షేర్స్ ఎట్ ద రేట్ 10 రూపీస్ ఈచ్. ఎంత అవుతుందండి అప్పుడు 5 crores కదా, అంతేనా? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ వాజ్ 5 crores. అంటే ఇప్పుడు 50 lakh షేర్స్ అని మెన్షన్ చేశాం కదా, మనం మ్యాక్సిమం 50 lakhs కంటే ఇంకెక్కువ షేర్స్ అనేది ఇష్యూ చేయకూడదు బయట పబ్లిక్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 lakh షేర్స్ ఆల్రెడీ ఇష్యూ చేసాం, ఇంకొక 20 lakhs మాత్రమే మనం ఇష్యూ చేయగలం పబ్లిక్కి, ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేం. బికాస్ అవర్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ వాజ్ 50 lakhs ఓన్లీ. అర్థమవుతుందా? లేదు సార్ 60 lakhs చేయాలి, నేను 60 lakhs కావాలి నాకు అనుకుంటే ఫస్ట్ ఆల్టర్ ద ఎంఓఏ చేంజ్ చేయండి. మెంబర్స్ అందరూ అప్రూవల్ తీసుకొని స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఎంఓఏ ఆల్టర్ చేయండి.
ఎంఓఏ ఆల్టర్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఇష్యూ. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఈ టర్మ్స్ అన్ని మనకి చాలా అవసరం. లైక్ మనం ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో కొన్ని టర్మ్స్ రికార్డ్ చేస్తాం. అలాగే నోట్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఈ డేటా అంతా రికార్డ్ చేయాలి. సో దట్స్ వై ఈ టర్మ్స్ అన్ని మనకి ఏంటంటే క్లియర్గా ఉండాలి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే 50 lakhs షేర్స్ ఇస్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఈ 50 lakhsలో ఐ వాంట్ టు ఇష్యూ, లైక్ నేను ఆఫర్ చేస్తున్నాను పబ్లిక్కి ఎంత ఆఫర్ చేస్తున్నానంటే 20 lakhs షేర్స్ ఎట్ 10 rupees. సో టోటల్గా 2 crores ఆఫర్ చేస్తున్నాను నేను. 2 crores క్యాపిటల్ని పబ్లిక్ ఆఫర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ జస్ట్ ఆఫర్. పబ్లిక్కి ఎంత ఆఫర్ చేస్తున్నాం దాన్ని మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఓకేనండి. అయితే దిస్ ఈజ్ లైక్ మనం ఏంటంటే పబ్లిక్ ఆఫర్ చేస్తాం. నేను టోటల్గా 20 lakhs షేర్స్ ఇష్యూ చేస్తున్నాం మేము at the rate 10 rupees, ఫేస్ వాల్యూ ఇస్ 10 rupees. సో టోటల్గా 2 crores వాల్యూ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ అనేది మేము పబ్లిక్ ఆఫర్ చేస్తున్నాం. దాన్నే మనం ఆ 2 crores వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటాం. లైక్ మనకి ఇక్కడ 5 crores 2 crores ఇష్యూ చేస్తున్నాం మనం. ఓకేనా? ఆ తర్వాత ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ తర్వాత సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఇప్పుడు 20 lakhs షేర్స్ మనం ఇష్యూ చేసామా? 20 lakhs షేర్స్ ఇష్యూ చేసామా? ఆ 20 lakhs షేర్స్లో ఎన్ని షేర్స్ సబ్స్క్రైబ్ అయ్యాయి? మనం 20 lakhs షేర్స్ ఆఫర్ చేసాం పబ్లిక్కి. 20 lakhs షేర్స్లో ఎన్ని షేర్స్ సబ్స్క్రైబ్ అయ్యాయి దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ఇష్యూ చేసాం మనం. 20 lakhs ఇష్యూ చేస్తే మనకేంటంటే 18 lakhs మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి పబ్లిక్లో 18 lakhs షేర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి. సో 18 lakhs at the rate 10 rupees ఈచ్ షేర్ ఎంత అవుతుందండి? 1.8 crores ఈజ్ ద సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసిన ఎన్ని షేర్స్ అండి? 18 lakhs షేర్స్ కదా. ఆ 18 lakhs షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ 10 rupees అనుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే కంపెనీ ఎట్ ఎ టైం ఒకేసారి 10 rupees రిసీవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఇష్యూ చేస్తున్నారో అలాట్ చేసేటప్పుడే 10 rupees రిసీవ్ చేసుకోవచ్చు అప్లికేషన్ మనీతో పాటుగా. లేదు అంటే కంపెనీ ఏంటంటే పార్ట్గా కూడా రిసీవ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 10 rupees ఫేస్ వాల్యూ అంటే 6 rupees ఇప్పుడు రిసీవ్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకొక 4 rupees తర్వాత రిసీవ్ చేసుకోవచ్చు. అలా పార్ట్గా కూడా రిసీవ్ చేసుకోవచ్చు. సో అలా దట్ ఈస్ ద ఆప్షన్ ఆఫ్ ద కంపెనీ యొక్క ఒపీనియన్ అది. ఇప్పుడు ఏంటంటే కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18 lakhsలో మనం ఎంత కాల్ చేసామంటే 8 rupees కాల్ చేసాం. చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో. 18 lakhs into 8. ఎంతంటే 18 into 8 చేయండి. 1.44 crores. అంటే మనం కాల్డ్ అప్ చేసింది ఎంత అంటే 8 rupees కాల్ చేసాం. 10 rupees ఇస్ ద టోటల్ ఫేస్ వాల్యూ. ఆ 10 rupeesలో మనం అడుగుతుంది మాత్రం 8 rupees అడుగుతున్నాం ఎట్ ప్రెసెంట్. ఓకేనా? దీన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. చెప్పండి, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి మరి? పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో మనం నోట్ చేసేది ఇదే. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అని రాస్తాం మనం. ఇక రిమైనింగ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ ఇవన్నీ మనకి నోట్స్ అకౌంట్స్లో వస్తాయి. బట్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రికార్డ్ చేస్తాం. అర్థవుతుందా? సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే అల్టిమేట్గా మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం. మనం అడిగాం 8 rupees ఇవ్వండి అని అడిగాం. కొంతమంది 8 rupees ఇవ్వలేదు, లైక్ కొంతమంది పే చేయలేదు, లేదా కొంతమంది 8 rupees కాదు 6 rupees ఇచ్చారు.
లేదా అసలు కొంతమంది అసలు పేమెంట్ చేయలేదు. అలా పేమెంటే చేయని వాళ్ళని మనం కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటాం. మనం ఏవైతే మనం అడిగాం, కాల్డప్ చేసాం, ఇలా ఇంత అమౌంట్ కావాలి, సో ఇవ్వండి అని అడిగాం, కొంతమంది పే చేయలేదు, వాళ్ళని మనం కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటాం. సో ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో అదంతా కూడా విల్ ట్రీటెడ్ యాజ్ ఏ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 lakhs వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 17 lakhs రిసీవ్ చేసుకున్నాం, 8 rupees రిసీవ్ చేసుకున్నాం. 17 lakhs షేర్స్కి 8 rupees వచ్చేసింది. ఇంకొక 1 lakh షేర్స్ ఏదైతే ఉందో ఆ 1 lakh షేర్స్లో మనం ఏంటంటే 4 rupees రిసీవ్ చేసుకున్నాం. అర్థమవుతుందా? 1 lakh షేర్స్కి వి రిసీవ్డ్ ఓన్లీ 4 rupees. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, టోటల్ పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత వస్తుందో. 17 into 8 plus 4, 1 crore 40 lakhs. 1 crore 40, okay, 1.4 crores. ఓకేనా? 1.4 crores is the total paid up share capital. చూడండి, మనం ఎంత అడిగాం? 1.44 crores అడిగాం. లైక్ కాల్డప్ మనం కాల్ చేసింది 1.44 crores-కి, బట్ మనకు వచ్చింది మాత్రం 1.4 crores. అదవుతుందా? సో దిస్ ఈజ్ అవర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. ఈ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడానికి వీ కెన్ యూజ్ వన్ ఫార్ములా. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఈ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ టు క్యాలిక్యులేట్ దిస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వీ కెన్ యూజ్ లైక్ ఇలా చేయొచ్చో లేదో చూడండి. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్ చేస్తే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వస్తుందా రాదా? కరెక్టా? పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. మనం ఎంత టోటల్గా మనం ఎంత కాల్ చేసాం, అందులో కాల్స్ ఇన్ ఏరియర్స్ ఎంత, ఆ లెస్ చేస్తే అల్టిమేట్గా బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి అవర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. సింపుల్. అర్థమవుతుందా? దట్స్ ఇట్. చూడండి, టోటల్గా మనకి టోటల్ 5 layers ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉంటుంది, దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద ఎంఓఏ. ఎంఓఏ మనం ప్రిపేర్ చేసేటప్పుడే విల్ రికార్డ్ లైక్ ఫైనల్గా టోటల్ కంపెనీ మొత్తం లైఫ్ మొత్తంలో మ్యాక్సిమం ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తారు, దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆ టోటల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ నుంచి మనం ఎంత ఇష్యూ చేస్తున్నాం, పబ్లిక్ ఎంత ఆఫర్ చేస్తున్నాం, దట్ విల్ బి ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఆ ఆఫర్ చేసిన దాంట్లో పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు, దట్ విల్ బి అవర్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. చూడండి, అలాగే కాల్డ్ అప్ సబ్స్క్రైబ్ చేశారు, దట్ విల్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. అందులో మనం ఏదైతే సబ్స్క్రైబ్ చేశారో అందులో నుంచి మనం ఎంత కాల్ చేసాం, లైక్ ఎంత అమౌంట్ మనం అడిగాం, సో దాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. మనం ఏదైతే కాల్ చేసామో అందులో ఎంత అమౌంట్ పే చేశారు, ఎంత మనం రిసీవ్ చేసుకున్నాం, దాన్ని మనం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. సో టోటల్గా ఏదైనా కానీ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ సీక్వెన్స్లో ఏది కూడా ఫస్ట్ దానికంటే ఏది కూడా ఇది ఎక్కువ ఉండకూడదు, సెకండ్ వన్ ఏది కూడా ఫస్ట్ దానికంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎక్కువగా ఉండకూడదు, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ కంటే సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎక్కువగా ఉండకూడదు, సబ్స్క్రైబ్డ్ కంటే కాల్డప్ ఎక్కువగా ఉండకూడదు, కాల్డప్ కంటే పేడప్ ఎక్కువగా ఉండకూడదు. ఈక్వల్ ఉండొచ్చు, బట్ అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. చూడండి, కావాలంటే లాజిక్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 50 lakhs అన్నాం. సో ఇక్కడ మనం ఏదైతే ఇష్యూ చేస్తున్నామో 50 lakhs కంటే ఎక్కువ ఇష్యూ చేయకూడదు. 50 lakhs ఇష్యూ చేయొచ్చు, కానీ 51 lakhs కూడా 50 తర్వాత ఇంకొక 1 share కూడా ఎక్స్ట్రా ఇష్యూ చేయకూడదు, బికాస్ యు ఆర్ క్రాసింగ్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ లిమిట్. ఆ తర్వాత మనం ఇష్యూ చేస్తుంది 20 lakhs, లైక్ మనం ఆఫర్ చేస్తుంది పబ్లిక్ 20 lakhs, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది 25 lakhs. చేయొచ్చు అలాగా ఛాన్సెస్. మనం షేర్స్ ఇష్యూ చేసాం, బట్ మనం ఏంటంటే 20 lakhs షేర్స్ ఇష్యూ చేస్తున్నామని ఆఫర్ ఇచ్చాం. పబ్లిక్ నుంచి మనకు అప్లికేషన్స్ 25 lakhs వచ్చాయి, 25 lakhs షేర్స్కి వచ్చాయి. ఇచ్చేస్తారా 25 lakhs షేర్స్? ఇవ్వకూడదు కదా. మీరు ఆఫర్ చేసిన 20 lakhs, 20 lakhsకే అలాట్ చేయండి. అర్థవుతుందా? అంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ కంటే సబ్స్క్రైబ్ షేర్ క్యాపిటల్ ఎక్కువగా ఉండకూడదు. సబ్స్క్రైబ్ చేసుకుంది 18 lakhs, ఆ 18 lakhs రిలేటెడ్గానే ఆ 18 lakhsలోనే మనం కాల్అప్ చేయాలి, ఆ 18 lakhsలోనే మనం కాల్ చేయాలి. అంతకంటే ఎక్కువ షేర్స్కి మనం కూడా కాల్ చేయకూడదు. 18 lakhs ఇస్ ద కాల్డ్ అప్. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కూడా అంతే, అంతకంటే తక్కువగానే ఉండాలి కానీ అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. సో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవుతూ ఉండాలి మనం. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి, దానికంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ తక్కువ ఉండాలి, ఆ తర్వాత అలా తక్కువనే ఉండాలి. కానీ
అంతకంటే తక్కువగా ఉండాలి లేదా ఈక్వల్గా ఉండాలి, అంతేగాని అంతకంటే ఎక్కువగా అయితే ఉండకూడదు. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ వన్స్ ఇవన్నీ మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు యూస్ చేస్తాం. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. సో అక్కడ మీకు తెలియాలి ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, కాల్డ్ అప్ అంటే ఏంటి, పేడప్ అంటే ఏంటి, ఆథరైజ్డ్ అంటే ఏంటి. సో ఈ టర్మ్స్ అన్ని యూ నీడ్ టు నో. సో దట్స్ వై చెక్ వన్స్. క్లియరా? ఓకే, ఎనీ డౌట్స్? So we'll do one small illustration. Regarding layers of share capital only. Okay. TA Limited is incorporated with a maximum capital of 10 crores divided into 1 crore equity shares of rupees 10 each. అంటే ఇదేంటండి, ఈ 10 crores ఏంటి, ఈ 10 crores ఏంటండి, ఏ క్యాపిటల్ అది, ఏ షేర్ క్యాపిటల్ అది 10 crores ఈక్విటీ షేర్ క్యాపిటల్. దాన్ని ఏమని పిలుస్తాం మనం, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. దట్స్ ఇట్. It offered 70 lakh shares to the public. పబ్లిక్కి 70 lakh షేర్స్ ఆఫర్ చేశారు. చేయొచ్చా? ఏంటది, ఈ 70 lakhs ఏమని చెప్తాం మనం, ఏమంటాం, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ది ఇన్వెస్టర్స్ subscribed for 68 lakhs on the balance sheet date. ఇదేంటండి 68 lakhs అండి, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. సూపర్. The company has called up rupees 7 per share on the
చూడండి, TA Limited is incorporated with the maximum capital ఎంత అండి 10 crores. That is the authorized share capital. Divided into 1 crore equity shares, each face value వచ్చేసరికి 10 rupees. So 1 crore equity shares ఉన్నాయి మన దగ్గర, each face value 10 rupees, అంటే 10 crores is the total authorized share capital. It offered 70 lakh shares to the public. Public ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం మనం? 70 lakh shares ఆఫర్ చేసాం, అంటే దట్ ఈస్ అవర్ issued share capital. The investor subscribed for 68 lakhs equity shares on the investors ఎంత సబ్స్క్రైబ్ చేశారంట? 68 lakhs సబ్స్క్రైబ్ చేశారంటే సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 68 lakhs. On the balance sheet date, the company has called up 7 rupees per share. అంటే ఎంత కాల్ చేశారు వీళ్ళు? కాల్డ్ అప్ ఎంత కాల్ చేశారు? 7 rupees కాల్ చేశారంటే కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ వాస్ 7 rupees. And the amount has been paid by all the shareholders. అందరూ పే చేశారంట ఎక్సెప్ట్ మిస్టర్ పి, హూ డిడెంట్ పే ₹3 per share. సో మిస్టర్ పి అనే పర్సన్ ఉన్నారు, అతను ఏంటంటే పే చేయలేదు. ఎన్ని పే చేయలేదంటే పర్ షేర్కి 3 rupees పే చేయలేదు. అంటే 7 rupees అడిగితే మనకి ఓన్లీ 4 rupees పే చేశారు, 3 rupees ఇంకా పే చేయలేదు. అలా ఎన్ని షేర్స్ మీద పే చేయలేదంటే 10,000 షేర్స్ అతని దగ్గర ఉన్న 10,000 షేర్స్ మీద కూడా పే చేయలేదు, అంటే కాల్సిన ఏరియాస్. సో షో కంప్యూటేషన్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ నోట్స్ అకౌంట్. సో టోటల్గా అల్టిమేట్గా మన దగ్గర షేర్ క్యాపిటల్ ఇప్పుడు ఎంత రికార్డ్ చేయాలి? క్యాలిక్యులేట్ చేయండి. షేర్ క్యాపిటల్ ఎంత రికార్డ్ చేయాలి? అచ్చా, పేడప్ షేర్ క్యాపిటల్ ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. టోటల్గా పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత? ప్రాబ్లంలో పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత? హౌ మచ్ ఈస్ ద పేడప్ షేర్ క్యాపిటల్? ట్రై చేయండి. పేడప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. $75,000 అంతేనా? చూడండి, దీన్ని మనం నోట్స్ అకౌంట్స్లో ఎలా ప్రజెంట్ చేసుకుంటామంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఫస్ట్ వన్ ఏంటండి? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ మనకి ఎంత? 1 crore shares of ₹10 each is equals to 10 crores. 10 crores is our authorized share capital. నెక్స్ట్ వన్ ఏంటండి? ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఎంత ఇష్యూ చేసాం మనం? 70 lakhs, కరెక్ట్? 70 lakh shares of ₹10 each. ఎంత అవుతుందండి? 7 crores is the issued share capital. క్లియర్? ఆ తర్వాత సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత సబ్స్క్రైబ్ చేశారండి వీళ్ళు? 68 lakhs. సో 68 lakhs సబ్స్క్రైబ్ చేశారు. 68 lakh షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. ఎంత వస్తుందండి? 6.8 crores is the సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. క్లియర్? అదవునా? సో ఇదంతా మనం నోట్స్ అకౌంట్స్లో ప్రజెంట్ చేయాలి. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత, అందులో మనం కాల్ ఎంత చేసాం, ఎంత పేడప్ షేర్ క్యాపిటల్, అలా డీటెయిల్డ్గా మెన్షన్ చేయాలి.
బట్ బ్యాలెన్స్ షీట్లో మాత్రం మనం మెన్షన్ చేసేది ఓన్లీ పేడప్ షేర్ క్యాపిటల్. లైక్ పేడప్ షేర్ క్యాపిటల్ రాస్తాం, గుర్తుందా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ కింద పేడప్ షేర్ క్యాపిటల్ రాస్తాం. సో బ్యాలెన్స్ షీట్లో పేడప్ షేర్ క్యాపిటల్ చూపిస్తాం, బట్ కాకపోతే నోట్స్ టు అకౌంట్స్లో మాత్రం ప్రతిదీ కూడా రికార్డ్ చేయాల్సిందే. సో నెక్స్ట్ వన్ ఏంటండి? కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఎంత కాల్ అప్ చేసాం మనం? 68 lakhs మీద 68 lakh shares ఆఫ్ ₹7 కాల్డ్ అప్ అంటే ఎంత వస్తుందండి? 4 crores, 4.76 crores. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్. మనం కాల్అప్ చేసింది ఎంత అంటే ₹7 కాల్అప్ చేసాం. సో అల్టిమేట్గా 4.76 crores ఇస్ ద కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. అయితే ఇందులో అందరూ కూడా పేమెంట్ చేశారా అంటే లేదు. సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ వాజ్ డిఫరెంట్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను? కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్. సో కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంతండి? 4.76 crores మనం కాల్అప్ చేసాం. అందులో కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి మనకి. కాల్స్ ఇన్ ఏరియర్స్ ఎంత ఉన్నాయి మనకి? ఎంత? 30,000. సో 10,000 ఇంటూ ₹3 రిసీవ్ చేసుకోలేదు. సో చేస్తే ఎంత వస్తుందండి మనకి? 4.7570 crores ఈజ్ ద టోటల్ పేడప్ షేర్ క్యాపిటల్. సో టోటల్గా మనకి పేడప్ షేర్ క్యాపిటల్ కంపెనీలో ఎంత ఉంది అంటే 4.757 crores ఆఫ్ ది షేర్ క్యాపిటల్ అనేది మన కంపెనీలో మనం రిసీవ్ చేసుకున్నాం. అర్థమవుతుందా? దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ప్రజెంట్ ద ఆన్సర్. క్లియర్? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? డిఫరెన్సెస్, authorized share capital, issued share capital, subscribed, called up, paid up, everything is fine. ఒకసారి చెక్ చేసుకోండి 2 minutes. నోట్ చేసుకోండి కావాలంటే. ఎవ్రీథింగ్ ఈజ్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో డిఫరెంట్ లేయర్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, సో ఏంటి అనేది.
ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఓనర్స్, ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళు కాదా? అదేంటి అటు సైడే రాస్తాం కదా బ్యాలెన్స్ షీట్లో. డిబెంచర్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ ఒక లోన్ లాగే, అది కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఒక డెట్ తీసుకున్నందుకు కాను వీఆర్ యాక్సెప్టింగ్ వన్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది డ్రాప్ చేస్తాం, దాన్ని మనం డిబెంచర్ అంటాం. అండ్ డిబెంచర్స్ ఆల్సో కూడా ఏంటి, వాళ్ళు కూడా ఏంటంటే డిబెంచర్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ ఇష్యూడ్ ఫర్ ద ఇంట్రెస్ట్. వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ అంటే లైక్ మంత్లీ ఇంట్రెస్ట్ అంటే మంత్లీ, క్వార్టర్లీ ఎప్పుడంటే ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్ చెప్పారో ఆ టైంకి ఇంట్రెస్ట్ అనేది పే చేసేయాలి, డిబెంచర్ ఇంట్రెస్ట్ పే చేసేయాలి. సో ఒక మెచ్యూరిటీ అయిపోయిందంటే ఆ టైం, ఆ యొక్క డిబెంచర్ టైం అయిపోయిందంటే వీ నీడ్ టు పే అవుట్ ద టోటల్ అమౌంట్. ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా డిబెంచర్ ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. అన్లైక్ షేర్ క్యాపిటల్లా కాకుండా డిబెంచర్స్కి ఏంటండి, ప్రాఫిట్స్ ఉన్నా లేకపోయినా ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ పే చేయాలి. అదవుతుందా? సో డిబెంచర్స్ రిలేటెడ్గా అసలు మనకి చాలా కాన్సెప్టే ఉంది. లైక్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఒక చాప్టర్ ఉంది, అక్కడ మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. చూడండి, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ చూసారా, 7th చాప్టర్, ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. సో ఒక ఫుల్ చాప్టర్ నేర్చుకుంటాం. డిబెంచర్స్ని ఎలా ఇష్యూ చేసినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, రిడెంప్షన్ అప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తాం ఏంటి అనేది విల్ లెర్న్ హియర్. ఓకేనా? సో టోటల్గా మనకి కార్పొరేట్ అకౌంటింగ్లో సో ఆల్రెడీ చెప్పాను. సో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ వాజ్ లైక్ ఫర్ అస్ కంపెనీస్కి నార్మల్గా అదర్ ఎంటిటీస్కి కొత్తగా మీరు ఎంట్రీస్ ఏం నేర్చుకోరండి. ఇక్కడ కొత్తగా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొపరేటర్షిప్ ఫామ్ ఉంది, పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, లేదా సోల్ ప్రొపరేటర్షిప్ ఫామ్ ఉంది. దే సోల్డ్ ద గూడ్స్ సేల్ ఎంట్రీ ఏంటండి, నార్మల్గా ప్రొపరేటర్షిప్స్ నార్మల్గా ఎవరైనా సేల్ చేస్తే ఎంట్రీ ఏమని రాస్తాం మనం, సేల్ సమ్ గూడ్స్. ఎంట్రీ ఏంటి, క్యాష్ టు డేటాస్ టు సేల్, ఏదో ఒకటి ఎంట్రీ, ఐదర్ క్యాష్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, రికార్డ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ కంపెనీకి కూడా ఒకవేళ కంపెనీ సేల్ చేసినా కానీ ఇన్ కేస్ కంపెనీ సోల్డ్ ద గూడ్స్, ఇంతకుముందు ఏంటి ప్రొపరేటర్షిప్ ఫామ్, ఒకవేళ కంపెనీ గూడ్స్ సేల్ చేసినా కానీ ఎంట్రీ చేంజ్ అవ్వదు, ఎంట్రీ వాజ్ సేమ్. ఎంట్రీస్ మీరు నార్మల్గా మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏవైతే నేర్చుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అవే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. బట్ కాకపోతే ఏంటంటే కంపెనీకంటూ కొన్ని సపరేట్గా ప్రొవిజన్స్ ఉంటాయి, కంపెనీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, మనం కంపెనీకంటూ కొన్ని డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. సో వాటి యొక్క ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ టోటల్ కార్పొరేట్ అకౌంటింగ్ మొత్తం నేర్చుకుంటాం. అంటే ఒక కంపెనీలో మీరు జాయిన్ అయితే ఏదైనా కంపెనీలో అసలు ఆ టోటల్ కంపెనీలో బేసిక్ అకౌంటింగ్ అంటారా, అది ఎక్కడైనా ఓకే, కంపెనీకైనా, పార్ట్నర్షిప్ ఫామ్కైనా, సోల్ ప్రొపరేటర్షిప్కైనా, ఎవరికైనా అకౌంటింగ్ పార్టీస్ సేమ్. బట్ కంపెనీకి అంటూ కొన్ని స్పెసిఫిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి, కంపెనీకి అంటూ కొన్ని స్పెషల్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఎలా అకౌంటింగ్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ హియర్, ఇంక్లూడింగ్ విత్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆఫ్ ది నాన్ కార్పొరేట్ ఎంటిటీస్. లైక్ కంపెనీస్ కాకుండా అదర్ ఎంటిటీస్లో మనం అకౌంటింగ్ ఎలాగైతే చేస్తామో దాంతోపాటుగా స్పెషల్గా కంపెనీస్కి అకౌంటింగ్ ఎలా చేయాలి అదంతా కూడా మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఆల్రెడీ డిస్కస్ చేశాను. టోటల్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి దీని మీదే ఉంటుంది, షేర్స్ రిలేటెడ్గానే. ఇప్పుడు నేను ఏదైతే షేర్స్ చెప్పానో, లైక్ నార్మల్ షేర్స్ చెప్పానో, ఆ షేర్స్ రిలేటెడ్గా ఆ షేర్స్ ఇష్యూ చేస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఫర్ ఫ్యూచర్ చేస్తే ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ చేస్తే ఎలాగా, బోనస్ ఇష్యూ వస్తే ఎలాగా, రైట్స్ ఇష్యూ చేస్తే ఎలాగా, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, అవి రిడీమ్షన్ చేస్తే ఒక ఫిక్స్డ్ పీరియడ్ వరకు మాత్రమే తీసుకుంటానని చెప్పాను. సో వాటిని రిడీమ్ చేస్తే ఎలా చేయాలి, ఇవన్నీ సింగిల్ చాప్టర్స్, ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ కాదు, అవన్నీ సింగిల్ చాప్టర్స్ అవన్నీ. సో ఈచ్ చాప్టర్ విల్ లెర్న్, ఈ ప్రతి చాప్టర్ కూడా మనం నేర్చుకుంటాం. రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, బైబ్యాక్ ఈక్విటీ షేర్స్ మనం ఆల్రెడీ ఇష్యూ చేస్తాం, మళ్ళీ వాటిని బైబ్యాక్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ న్యూలీ యాడెడ్ ఇన్ యువర్ సిలబస్లో కొత్తగా యాడ్ చేశారు ఈ చాప్టర్.
ఆ తర్వాత ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, వాటిని రిడీమ్ చేసినప్పుడు ఎలా ట్రీట్మెంట్స్ చేయాలి. సో అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, చాలా చాలా చిన్న చిన్న చాప్టర్స్. ఓకేనా, చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసి మీకు అర్థం కాని అంత లాజికల్గా ఏముండదు, చాలా సింపుల్ వేలో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్. సో జస్ట్ బిఫోర్ అంటే ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా కానీ ఐ విల్ స్టార్ట్ విత్ సమ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే ఇక ఏ ప్రాబ్లం ఇచ్చినా యూ కెన్ డూ దట్. ఏ ప్రాబ్లం అయినా మీరు చాలా సింపుల్గా చేయగలరు. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్. బికాజ్ ఎందుకంటే మనకి సిలబస్ పరంగా వీ హ్యావ్ మల్టిపుల్ చాప్టర్స్, చాలా చాప్టర్స్ ఉన్నాయి. సో చాలా చాప్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు జస్ట్ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడం అంటూ పాసిబుల్ అవ్వదు. బికాస్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ చాప్టర్స్ ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి మీరు. మల్టిపుల్ కాన్సెప్ట్స్ అని నేర్చుకున్నారు అనుకోండి, ఇక ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా యూ కెన్ ఈజీగా సాల్వ్ చేయగలరు. సో దట్స్ వై కాన్సెప్ట్స్ జాగ్రత్తగా బిల్డప్ చేసుకుందాం. చెప్పండి, ఇంకా బేసిక్స్ వరకు కంప్లీటెడ్. సో బేసిక్ అసలు మెయిన్గా ఈ కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేయాలి అంటే యూ మస్ట్ నో దీస్ కాన్సెప్ట్స్, దీస్ థింగ్స్ యూ మస్ట్ నో. అదవుతుందా? కంపెనీ అంటే ఏంటో తెలియాలి, కంపెనీ ఫండ్స్ ఎలా రైజ్ చేస్తారో తెలియాలి, అలాగే ఏంటంటే కంపెనీలో షేర్స్, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, కంపెనీ లోన్స్ ఎలా తీసుకొస్తారు, డిఫరెన్సెస్ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఈక్విటీ షేర్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఏంటి, అసలు షేర్ క్యాపిటల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే చాలా బేసిక్ థింగ్స్ ఇవన్నీ. సో యూ మస్ట్ నో బిఫోర్ స్టార్టింగ్ విత్ ద కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్ట్ చేసే ముందుగా ఈ థింగ్స్ అన్ని మీరు నేర్చుకుని ఉండాలి. దెన్ విల్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు ఇక మనం. ఓకేనా, అర్థమవుతుందా? క్లియర్? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? బేసిక్స్ మెటీరియల్ తీసుకున్నారా అందరూ? మెయిన్ బుక్ కూడా వచ్చిందా మీకు? మెయిన్ బుక్ రాలేదు కదా? I think you will also receive that in just some in couple of days. Material already prepared, already రెడీగా ఉంది. సో నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద న్యూ చాప్టర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఓకేనా, షేర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఎలా ట్రీట్మెంట్స్ అనేది, సో విల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకేనా, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Thanks everyone. Have a great evening and bye. Recording stopped.